చాలా మంది అంటారు, అన్న ఈ వాక్యం పట్ల మీ అభిప్రాయం ఏంటి, మీ వాక్యం పట్ల ఈ అభిప్రాయం ఏంటి అని అడుగుతుంటారు. ఏదో సిద్ధాంతాలు గలిబిలి అని. నేనేమంటానో తెలుసా తమ్ముడు, పాపిని రక్షణలోనికి తీసుకురావటమే నా ఉద్దేశం. ఈ సిద్ధాంతాలు, ఈ గొడవలు ఇవన్నీ మీరు చూసుకోండి, నన్ను వదిలేయండి. ఏముంది, నా జీవితం చాలా చిన్నదనిపిస్తుంటుంది ప్రియమైన వారులారా. ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే ఏంటి ఈ జీవితాలు. మంచం మీదకి వెళ్ళి చచ్చిపోతానన్నప్పుడు నా దేవుని కొరకు నేనేం చేశానని జ్ఞాపకాలు వచ్చినప్పుడు ఆనందంతో కన్ను మూయాల్సిందండి. ఏంటి ఈ గొడవలు? మాట్లాడుకొని ప్రేమను పోగొట్టుకుని ఏం సాధిద్దాం మనం? ఏం సాధిద్దాం? నా ప్రభువే నా కొరకు తగ్గాడని మాట్లాడుతున్న మనం ఎందుకు తగ్గకూడదు? నీదే రైట్ పో, ఏం చేద్దాం ఇప్పుడు నీకు నాకు యుద్ధమా? ఎక్కడికి పోతుందండి క్రైస్తవ్యం? చావును మరిచిపోయి ఏదో సాధిద్దాం అనుకుంటున్నాం. చచ్చిపోయి నువ్వు నేనేం సాధిద్దాం ప్రియమైన వారలారా? చచ్చిపోయే నువ్వు ఏమి సాధిద్దాం? అసలు నా ఇష్టాన్ని కాదు గాని దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నానా లేదా ఇది గాలికి వదిలేసి ఏంటివన్నీ వదిలేయండి. అలానే మిమ్మల్ని ఏం తప్పనట్లేదు, నేను ఎవరిని ఏం తప్పనట్లేదు. నా పని నన్ను చేసుకొనివ్వండి, దర్శాలు అంతే. నాకున్న లక్ష్యం ఏంటో తెలుసా? పాపి హృదయం మారాలి, కుటుంబాలలో ఆనందం ఉండాలి. నా భర్త మారాలని కన్నీళ్లతో కూర్చున్నదే ఓ చెల్లి, ఇదిగో ఆమెకు భర్త మారితే కుటుంబంలో ఆనందం, అది నాకు కావాలి. నా భార్య మారాలి అని కన్నీళ్లతో కూర్చున్నాడే తమ్ముడు, ఇదిగో ఆ భార్యను ఆయన వైపుకు మళ్లించగలిగితే ఆ కుటుంబం నిలబడుతున్నది కావాలి. అయ్యో నా పిల్లలు మత్తు పదార్థాల నుంచి మారిపోవాలని ఆవేదనతో కూర్చున్న తల్లిదండ్రుల కన్నీరు తుడవాలి. నా ఆశది, నా ఆలోచనది. పాపి మారాలి. ఇంతకంటే గొప్ప పని ఏమీ లేదని నాకు అనిపించట్లేదు. ఏముంది, 45-46 ఏళ్ళు శరీరం మీదకి పడుతున్నప్పుడు అనేకుల రక్షణలోనికి తీసుకురావాలి. ఇదిగో దేవుని చిత్తం ఇది. యోహాను గారి జీవితాన్ని చూడండి, ఎక్కడి గురించి ఆలోచించటం లేదు. తన తండ్రి తనతో చెప్పిన మాటలను గుండెల్లో పెట్టుకున్నాడు. యవన కాలంలోనికి రాగాలే రంకెలు వేస్తూ అరణ్యంలో ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యవన కాలం రాగానే కాడిని మోసేవాడుగా గొంతెత్తి అరుస్తున్న ఆ యవన కాలపు బాప్తిస్మిచ్చి యోహాను గారిని చూస్తుంటే యవనస్తులారా ఏమనిపిస్తుంది మీకు?